అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుందని కానీ ఇమీడియట్గా ఏడుపు స్టార్ట్ చేస్తారండి. సాక్షిలో ఒక పెద్ద డిబేట్ పెట్టేస్తారు. డిబేట్ పెట్టేసి కొంతమంది పోరంబొగ్గాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఎకరం 99 పైసలకి కట్టబెట్టేస్తున్నారు అంటారు. అంటే ఇండైరెక్ట్గా లీజుకి ఇస్తున్నారు అనే మాటను పక్కన పెట్టి అటు అమ్ముతున్నారని చెప్పకుండా కట్టబెట్టేస్తున్నారు, అంటే డైరెక్ట్గా అమ్మేస్తున్నారు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడతారు. రాత్రి ఒక డిబేట్ పెట్టేశారు ఏకంగా పరిశ్రమల గురించే. 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ భూములు, వేల కోట్ల రూపాయలు విలువ గల భూముల్ని కంపెనీలకి ఎందుకు కట్టబెట్టేస్తున్నారో, అదే మా జగనన్న అయితే కనుక శుభ్రంగా తన నాయకులు తినేస్తానికి ఉపయోగించుకోడు. ఒకసారి ఆ దరిద్రులు చేసిన డిబేట్, ముఖ్యంగా ఈశ్వర్ గారు ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. కేవలం పరిశ్రమల గురించే. భూములు దోచేసుకుంటున్నారంట, కంపెనీల పేరుతో భూములు దోచేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకి భూములు ఎందుకు కేటాయించాలి? అసలు మన రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు రావాలి? ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న యువతకు ఏమి లోటు వచ్చింది? జొమాటోలు లేవా? స్విగ్గీలు లేవా? ఎవరికాడు పనులు చేసుకుంటలేదా? హైదరాబాద్లో జాబులు చేసుకుంటలేదా? బెంగళూరులో జాబులు చేసుకుంటలేదా? లేదంటే వలస ఇతర దేశాలకు వెళ్ళిపోవట్లేదా? గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోవట్లేదా? అక్కడ పని చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అర్జెంటుగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఎవరికి ఉపాధి కల్పించేసి ఎవరి జీవితాలు బాగు చేసేయాలి? మళ్ళీ మా అన్నతో పథకాలు ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ఇదిగో ఎంత మోసం. ఎకరం 99 పైసలు వెనక భారీ కుట్రంట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. రూపాయికి ఏమొస్తుంది? చాక్లెట్ కూడా రాదంటారా? అది మీ అమాయకత్వం. రూపాయికి కాదు, కేవలం 99 పైసలకే ఎకరం భూమి వస్తుందని మీకు తెలుసా? అది కూడా విశాఖ నడిబొడ్డున అని మీకు తెలుసా? అయితే అర్జెంటుగా 25 రూపాయలు పట్టుకెళ్లి 25 ఎకరాలు కొనేద్దామని సంబరపడిపోతున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు, కొందరికే. ఆ కొందరు కూడా అందరూ కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులకి. నిన్న మొన్న పుట్టుకొచ్చిన గాలి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే దోచి పెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. సింపుల్ గా చెప్పాలంటే ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే క్విట్ ప్రోకో. అసలు వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటి? కట్టబెట్టడం కాదురా, దిక్మల్ సాఫ్ట్ సన్నాసి లీజుకి ఇస్తున్నారు. అది 33 ఏళ్ళు ఉంటుంది కొన్ని సందర్భాల్లో, లేదంటే కొన్ని కంపెనీలకు 99 ఏళ్ళు లీజుకి ఇస్తారు. లీజుకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఏ కారణాల చేత అయినా సరే కంపెనీ నిర్మించకపోతే ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఆ వెసులుబాటు ఉంటుంది. రాసిచ్చారు అమ్మేసుకోమని చెప్పేసి అని మన ఏదో తెలివితేటలని ఇక్కడ చూపించేయాలా? అంటే జనాలకు తెలియదులే, గొర్రెలే. మనకి వినే గొర్రెలు ఉన్నారు కదా, మన ఓ బ్యాచ్ ఉంది కదా గొర్రెల మంద. కనీసం వాళ్ళన్నా వింటారులే, వితండవాదం వాళ్ళన్నా చేస్తారులే అనే ఉద్దేశం. కాకపోతే ఏ కంపెనీకైనా సరే ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే అమ్మడం నువ్వు చూసేవా? ఏ కంపెనీకైనా సరే లీజుకే ఇస్తారు, అమ్మరు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఒప్పందం ఏదైతే కుదుర్చుకున్నారో, మేము ఈ కంపెనీ పెడతాం, 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం అని ఏదైతే చెప్తారో, ఒకవేళ ఏ కారణాల చేత అయినా సరే వాళ్ళు వచ్చి కంపెనీ నిర్మించకపోతే ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. అలా రాసిచ్చారు తీసేసుకో అని చెప్పేసి అని కనబడాలి కదా మనకి. ఆ చెప్పరు, ఇలా లాజిక్లు చెప్పరు. ఏదో గుడ్డిది చేయలేకపోయినట్టు ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతుంది. పైగా వీళ్ళంతా కూడా జర్నలిస్టులు. మళ్ళీ వోల్సన్, లూలు లాంటి సంస్థలతో పాటు కే రహేజా, సత్వా, బీబీఎం లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు వేల కోట్ల భూములు అప్పనంగా అప్పగిస్తున్న తీరు చూశాక ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తగలడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక దాగిన మతలబు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. ఎకరం 99 పైసలకి ఇస్తే కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం లేదా? 99 కాదు, ఫ్రీగా ఇచ్చిన తప్పలేదు. రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి. ఇక నీ 10 ప్రశ్నలు వినిపించేంత ఓపిక నాకు లేదు, కానీ చెప్తాను అవరే. ఒకసారి గుజరాత్ ఒకసారి చూడు. ఒకసారి టాటా కంపెనీకి సంబంధించింది, టాటా నానో ప్లాంట్ అనుకుంటా, బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచో సింగూరు ఏదో ఉంటుంది, వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తానికి. అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంటే అప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఒక ఆఫర్ చేసిందన్నమాట. చాలా అతి తక్కువ ధరకి ఇచ్చారు. మ్యాక్సిమం ఎకరా 900 రూపాయలు అనుకుంటా. కొన్ని వందల ఎకరాలు కేటాయించారు ఆ ప్లాంట్కి.
అది కాకుండా వేల కోట్ల రూపాయలు వడ్డీలకి దాదాపు 9,500 కోట్లు ఎంతో 0.1% వడ్డీకి ఇచ్చారు. 20 ఏళ్ల పాటు కట్టుకోవచ్చు వాళ్ళు ఆ వడ్డీ. అదేదైతే డబ్బులు ఇచ్చారో ఆ లోన్ ఏదైతే ఉందో దాన్ని. ఇవాళ గుజరాత్ ఆటోమొబైల్ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉంది ఇవాళ. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చినాయి. సుజుకి కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది గుజరాత్ కావచ్చు, గతంలో కేరళ ప్రభుత్వాలు ఇచ్చినాయి చెప్పుకోండి. మన పక్కన దాకా ఎందుకు, మన పక్కన హైదరాబాద్ లేదా, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు కదా రహేజా అని చెప్పేసి అని. వాళ్ళు కట్టింది కదా మైండ్ స్పేస్, చూసావా, వెళ్తున్నావు కదా, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కదా. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఇప్పుడు ఇస్తే తప్పేందయ్యా? వేల కోట్ల రూపాయలు భూములు ఉన్నాయి కదని చెప్పేసి అలా ఖాళీగా పెట్టుకుని కూర్చుంటావా? మరి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అదేదో పుణ్యానికి దారపోసేస్తున్నట్టు మాట్లాడతారు. ఎందుకండి పుణ్యానికి ఇవ్వట్లేదు కదా. తద్వారా వాళ్ళు పెట్టుబడి పెడతారు, కంపెనీలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగుల జీతాల ద్వారాగా ఇంకొకటో మనకి ఏదోటి మన రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుద్ది. ఇవన్నీ వదిలేశారు, మొత్తం వదిలేశారు. ఇంకా రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదు, ఏ పరిశ్రమ వద్దు. ఏ పరిశ్రమ వచ్చినా సరే 99 పైసలకి ఎందుకు ఎత్తున్నారో, రూపాయికి ఎందుకు ఎత్తున్నారో, ₹10 ఎందుకు ఎత్తున్నారో. అదే మా జగనన్న అయితే చేపల కొట్లు ఎట్టేద్దాడు కదా ఆ స్థలంలోని. 99 పైసలకి కాకుండా ఇంకోటి అనుకోండి పని. అదే మా జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి దాదాపు 1,00,000 షాపులు 1,00,000 కోట్లు ఎట్టించేద్దుడు రాష్ట్ర వ్యాప్తంగా. చేపలు అమ్ముకుందరు. చేపలు అమ్మడమే తప్పనట్లేదు, కానీ డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువును చేత చేపలు అమ్మించడం అంటే రివర్స్ డెవలప్మెంట్ అన్నమాట. అది మామూలు డెవలప్మెంట్ కాదు. మీరు చేస్తేనేమో ఎవడన్నా చేస్తేనేమో ఏడవాళ్ళం మనం ఇక్కడ. కనీసం నువ్వు జర్నలిస్ట్ ఎలాగయ్యో ఇవాళ కూడా నాకు అర్థం కాదు. మరి ఈ తెలివితేటలతో జర్నలిస్ట్గా చలామణి అయిపోతున్నారు. ఉన్నట్టుగా చెప్పండి, తప్పులేదు. పరిశ్రమల పైన ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేంట్రా ఈ దేశంలో అంటే అది మీరు ఒకరే. ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక కంపెనీ వస్తుందంటే దాన్ని ఒక పార్టీకి ఆపాదించో, లేదంటే ఒక రాజకీయ నాయకుడికి ఆపాదించో ఏడవరు, మనమే ఏడుస్తాం. అలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు అమర్ రాజాని తరివేశారు. ఒక ప్లాంట్ తీసుకొని శుభ్రంగా హైదరాబాద్లో పెట్టుకున్నారు, సమీర్పేటలోనే అక్కడ చివరిలో. బ్రహ్మాండంగా వెల్కమ్ చేశారు, రాయితీలు కల్పించేది, స్థలం ఇచ్చారు. ఇవాళ ప్లాంట్ అది నిర్మాణం అయిపోయి రన్నింగ్లో ఉంది వాళ్ళది. ఎక్కడా కూడా ఆ రోజున కేటీఆర్ గారు ఆహ్వానించినప్పుడు, అప్పుడు ప్రభుత్వం భూములు కేటాయించినప్పుడు అపోజిషన్ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాల. స్టిల్ ఈ రోజుకి కూడా అక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలసీల ప్రకారంగా విమర్శిస్తారేమో కావచ్చు, కానీ అక్కడ ఏదైనా ఒక పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమకు సంబంధించి భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసిందనుకోండి ఒక ప్రభుత్వం, దాని గురించి మాట్లాడరు. మా రాష్ట్రానికి ఎందుకు వచ్చారని వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడరు. మీరే మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే రాష్ట్రంలో ఉన్న యువత అంతా అడుక్కు తినాలి. అంటే రాష్ట్రంలో ఎవడన్నా ఉద్యోగం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి అబ్బాయి కొన్నాడు ఏంటో ఆడి పని ఆడుకుంటుంది, ఆడి పని ఆడికి సరిపోతూ ఉంటుంది. ఇక్కడ మన 7-10 మెయిన్. రాష్ట్రంలో ఎవరికి ఉపాధి ఉండకూడదు. విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు భూములు ఏం చేయమంటారు? ప్రభుత్వ భూములు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిలో ఒక ప్యాలెస్ కట్టేసుకోమంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులకి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కలిపి ఒక 46 ఎకరాలు ఎంతో భూములు కేటాయించేసుకున్నాడు. విశాఖపట్నంలో కూడా ఉన్నారు, అనకాపల్లిలో కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కేటాయించుకున్నాడు. ఎకరానికి ఎంత అనుకుంటున్నావు? ₹999 ఎంతో ₹1000 అనుకుంటా ఎకరానికి. ఎన్ని ఏళ్ళకి? 33 ఏళ్ళకి పైగానే లీజు. ఏం ఉపయోగం? అక్కడ కూడా మీరు చెప్పినట్టుగా ఎకరం 150 కోట్లు 200 కోట్లు ఇవ్వాలి అనుకోండి, మీరు చెప్పుకొస్తున్నారు కదా. మరి ఏం చేయాలని? మీరు రాష్ట్ర వ్యాప్తంగా 46 ఎకరాలు పైగానే మీ కార్యాలయాల కోసం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి కేటాయించేసుకోవచ్చు. మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీ పార్టీ కార్యాలయం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక్కడికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఆ భూమికి ఏదైనా భూములు కేటాయితే ఏడిచారు ఇక్కడికి వచ్చి. పైగా ఏమన్నా అంటే అక్కడ వేల కోట్ల రూపాయల భూములు దోచేస్తున్నారు అంటాడు. లీజుకి అమ్మేయడానికి తేడా తెలియదు. ఆ లీజు అనే పదాన్ని మనం మాట్లాడలేరు. ఇక్కడ కట్టబెట్టేస్తున్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా
అటు అమ్ముతున్నారని చెప్పకుండా ఇటు ఇచ్చేస్తున్నారని చెప్పకుండా చెప్పాలి, లాజిక్గా చెప్పాలి, తెలివితేటలు అన్నమాట. ఈ అతి తెలివితేటలు వద్దు. మళ్ళీ మీరు వచ్చేస్తారనే భ్రమలో వద్దు. మీరు గతంలో ఏం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. మన బతుకు ఎంతసేపు కూడా చేపల దగ్గర, పీతల దగ్గర, రీళ్ళ దగ్గర ఆగిపోయింది. మళ్ళీ వస్తే చేపల కొట్లు ఎట్టిచ్చేస్తారని మాకు తెలుసు. ఐదో 4 కంపెనీలు వచ్చి చదువుకున్న యువతకు ఏదో ఉపాధి దొరికితే సంతోషపడాలి కొద్దిగా. పక్క రాష్ట్రాలతో పాటు మనం కూడా డెవలప్మెంట్ అవ్వాలి కదా. అదే పరిశ్రమలు ఏం వద్దు, ఇంక ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ తిరిగేద్దాం అనుకుంటే ఇంక దీని మించిన దిక్కుమాలతాను ఇంకోటి ఉండదు. ఈ పిచ్చ మాటలు మాట్లాడితే బాగుంటుంది.